ఫ్రెండ్స్ టెక్నోస్ 1901 కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 4, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10 Pro గురించి చాలా మంది అడుగుతున్నారు. కాకపోతే ఫస్ట్ నియో 10R వస్తుంది. ఐక్యూ నియో 10R లాంచ్ డేట్ అఫీషియల్గా ఐక్యూ అయితే కన్ఫర్మ్ చేసింది. వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా మీరు చూడొచ్చు. మార్చి 11వ తారీఖు ఐక్యూ నియో 10R అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ దీన్ని ప్రైస్ వచ్చేసరికి 25,000 నుంచి 30,000 మధ్యలో తీసుకొని రావచ్చు. అండ్ నియో 10 Pro కూడా వస్తుంది. అది ఏప్రిల్ మే ఆ టైంకి రావచ్చు. అది వచ్చేసరికి 30 నుంచి 35,000 మధ్యలో తీసుకొస్తుంది. అది 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నథింగ్ నుంచి నథింగ్ మార్చి 4వ తారీఖు నథింగ్ ఫోన్ 3A Pro రెండింటిని లాంచ్ చేస్తున్నారు కదా. దీనికి సంబంధించి ఒక టీజర్ రిలీజ్ చేశారు వీళ్ళు. దీనిలో ఇంకో సెపరేట్ బటన్ అయితే తీసుకొస్తున్నారు. ఫిజికల్ బటన్ యాడ్ చేస్తున్నారు నథింగ్ 3A సిరీస్ లో. అండ్ చూడడానికి అయితే ఇది కెమెరా బటన్ లాగా ఉంది. ఏదైతే మనం ఐఫోన్ 16 సిరీస్ లో సేమ్ అట్లాంటి కెమెరా క్యాప్చర్ బటన్ ఒకటి తీసుకురాబోతున్నట్టు అర్థం అవుతుంది. అండ్ అక్కడ క్యాప్షన్ కూడా ఇచ్చారు వాళ్ళు. క్యాప్షన్ వచ్చేసరికి యువర్ సెకండ్ మెమరీ 1 click away అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ అయితే ఇచ్చారు. సెకండ్ మెమరీ అంటే మేబీ మన ఫొటోస్ వాటికి సంబంధించి అయి ఉంటుంది. సో వీళ్ళైతే కెమెరా బటన్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ కెమెరా ఫోకస్డ్ ఫోన్స్ ఇవి కూడా నథింగ్ 3A సిరీస్. ఒక దానిలో టెలిఫోటో లెన్స్ తీసుకొస్తున్నారు. ప్రో మోడల్ పెరిస్కోపిక్ లెన్స్ కూడా తీసుకొని రాబోతున్నారు. చూడాలి మరి ఇవి ఎంత ప్రైజింగ్ లో తీసుకొని వస్తారు. వివో నుంచి వివో X200 Pro మినీ గురించి చాలా మంది ఎక్సైటెడ్ ఉన్నారు. చాలా మంది అడుగుతున్నారు కదా మినీ మోడల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. యాక్చువల్గా అయితే అది ఇండియాకి తీసుకురాలేదు, చైనాలో ఒక్కదాన్ని తీసుకొచ్చారు, గ్లోబల్ కూడా తీసుకురాలేదు వీళ్ళు. అండ్ ఇప్పుడు ఏప్రిల్లో X200 Pro మినీ గ్లోబల్ గా కూడా తీసుకొని వస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇండియా కూడా వస్తుంది గ్లోబల్ గా, అంటే ఇండియాకి కూడా తీసుకొని వస్తారు X200 Pro మినీ. చిన్న సైజ్ ఫోన్ ఇది. చిన్న సైజ్ ఫోన్ అయినా కానీ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. 5700 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఖచ్చితంగా మీకు బ్యాటరీ ఒక ఫుల్ వర్కింగ్ అనేది ఈజీగా అయితే వస్తుంది. బాగుంది ఫోన్, చిన్నగా ముద్దుగా చూడడానికి. అండ్ కెమెరాస్ మాత్రం సేమ్ X200 Pro లాగే ఉంటాయి. అండ్ కాంపాక్ట్ సైజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది. చూద్దాం మరి ఎంత ప్రైజింగ్ లో దీన్ని ఇండియా తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి లెన్స్ కార్ట్ నుంచి లెన్స్ కార్ట్ ఒక ఫ్రేమ్ అయితే లాంచ్ చేసింది. మనం స్పెట్స్ పెట్టుకుంటాం కదా, ఫ్రేమ్ తీసుకొని వచ్చారు వీళ్ళు. అండ్ ఇది నార్మల్గా డిఫాల్ట్గా మీకు 0 సైడ్తో అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఈ లెన్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు మీ సైడ్ కి తగ్గట్టు. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది బ్లూటూత్ సహాయంతో మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కానీ iOS కానీ రెండింటికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఐఫోన్ కైనా కానీ కనెక్ట్ చేసుకొని మీరు కాల్స్ మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఒక మైక్ ఇచ్చారు, స్పీకర్స్ కూడా ఉన్నాయి. మీరు సాంగ్స్ వినొచ్చు, కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇట్లాగా మీరు యూజ్ చేయొచ్చు దీన్ని. అండ్ ఇది నార్మల్ లేదు రైబాన్ మీరు మెటా గ్లాసెస్ చూస్తారు సేమ్ అట్లనే ఉంటుంది. కాకపోతే దీనిలో కెమెరా ఇవేమి ఉండవు, వీడియోలు రికార్డ్ అయితే ఏమి ఉండవు. జస్ట్ మీరు మ్యూజిక్ వినొచ్చు, కాల్స్ మాట్లాడుకోవచ్చు. దీనికి మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసరికి దీన్ని 4,000 రూపాయలు పెట్టారు. ఈ ఫ్రేమ్ మీరు సపరేట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన లెన్సెస్ మీరు వేయించుకోవచ్చు. నెక్స్ట్ చూసాక వెళ్ళే డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే వాల్పూల్ 7 kg టాప్ లోడెడ్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ తక్కువ రేట్కి అయితే వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు 11,750 రూపాయలకి అయితే వస్తుంది. 5 స్టార్ రేటింగ్ ఉంది దీనికి. అండ్ దీని మీద మీకు 2,500 రూపాయల వరకు SBI క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. 750 రూపాయలు కూపన్ డిస్కౌంట్ అయితే ఉంది. మొత్తం కలుపుకొని ఆఫర్లో ఇది మీకు 11,750 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వివో నుంచి వివో V50ని టీచ్ చేస్తుంది. ఇది ఫిబ్రవరి మిడిల్ అట్లా రావచ్చు. దీనిలో 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ కెమెరాని ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొస్తుంటారు V సిరీస్ అంటేనే వీళ్ళు. అండ్ ఇంకొకటి దీనిలో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ ఉండబోతుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP68 69 రేటింగ్ తో అయితే ఫోన్ అయితే రాబోతుంది. నెక్స్ట్ మన కౌంటర్ పాయింట్ 2024 ఎక్కువగా అమ్ముడుపోయిన మొబైల్స్ లిస్ట్ అయితే బయట తీసుకొచ్చింది. అండ్ ఈ లిస్ట్ లో చూస్తే ఎక్కువ ఐఫోన్సే ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసరికి iPhone 15 ఉంది. సెకండ్ ప్లేస్ లో 15 Pro Max, థర్డ్ ప్లేస్ లో iPhone 15 Pro, ఫోర్త్ ప్లేస్ లో సామ్సంగ్ గెలాక్సీ A15 5G ఉంది. ఫిఫ్త్ ప్లేస్ లో iPhone 16 Pro Max, సిక్స్త్ ప్లేస్ లో సామ్సంగ్ గెలాక్సీ A15 4G, అండ్ సెవెంత్ ప్లేస్ లో వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra, ఎయిత్ ప్లేస్ లో iPhone 14, నైన్త్ ప్లేస్ లో iPhone 16 Pro, అండ్ 10th ప్లేస్ లో సామ్సంగ్ గెలాక్సీ A05. సో దీనిలో ఎక్కువ చూస్తే మనకి ఐఫోన్, సామ్సంగ్ ఫోన్స్, ఇంకా వేరే బ్రాండ్స్ అయితే కనిపించట్లేదు. ఎక్కువ ఫోన్స్ ఐఫోన్స్ యాపిల్ నుంచే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2023లో ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్స్ చూసుకుంటే టాప్ 7 మొత్తం ఐఫోన్సే ఉన్నాయి. ఎక్కడ ఆండ్రాయిడ్ ఫోన్స్లో లాస్ట్లో సామ్సంగ్ ఫోన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే మాత్రం సామ్సంగ్ ఫోన్స్ కొద్దిగా పైకి కూడా వచ్చేసినాయి. అండ్ S24 Ultra 2018 తర్వాత ఇదే ఫస్ట్ టైం మళ్ళీ టాప్ 10 సెల్లింగ్ ఫోన్స్ రావడం. S సిరీస్ ఫోన్స్ వీళ్ళు ఎప్పుడు ఉండవు, ఎప్పుడు A సిరీస్ ఫోన్స్ ఉంటాయి టాప్ సెల్లింగ్ ఫోన్స్ ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు S24 Ultra 2024లో ఎక్కువ మంది కొన్నారు, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు ఫోన్ మీద. ముఖ్యంగా ఎందుకంటే AI ఫీచర్స్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది పబ్లిక్కి. సో చాలా మంది ఫ్లాగ్షిప్లో S24 Ultra కూడా చూస్ చేసుకున్నారు. నెక్స్ట్ వొడాఫోన్ ఐడియా ఒక వినూత్నంగా ఆలోచించింది. కుంభమేళాలు చాలా మంది వెళ్తున్నారు, తప్పిపోతున్నారు పిల్లలు ముఖ్యంగా. సో వాళ్ళకి నమ్మలుగా వీళ్ళు ఇవంటే మనకి ట్యాక్స్ ఇస్తారు, రుద్రాక్ష టైప్లో
మనకి చేతు కడుక్కోవడానికి. సో దీనికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంట్లో ఎవరిదైనా పెద్దవాళ్ళది, ఇప్పుడు నా నెంబర్ ఉంది, మేమంతా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం, నా నెంబర్ని సేమ్ ఆ ప్యాటర్న్లో వాళ్ళు అటాచ్ చేసి ట్యాగ్ చేసేస్తున్నారు, అంటే టై చేసేస్తున్నారు పిల్లలకి, అందరి ఫ్యామిలీ మొత్తం టై చేసేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా తప్పిపోయారు అనుకోండి, అక్కడ నెంబర్ కనిపిస్తుంటుంది కదా, ఆ నెంబర్ నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, ఇట్లా కొంతమంది కలుస్తున్నారు అనమాట. ఇట్లా వోడాఫోన్ ఐడియా అయితే సో వాళ్ళకి పబ్లిసిటీ అవుతుంది అండ్ దీనివల్ల మేలు కూడా జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ అవుతుంది చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ లవర్ అంట. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఎక్కడ కొనాలి, ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా? సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనాలనుకుంటే బెస్ట్ సజెషన్ ఆఫ్లైన్లోనే కొనుక్కోండి. ముఖ్యంగా మీకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు ఎవరో ఒకరు మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటుంటారు, ఫోన్ అమ్మేయాలనుకుంటుంటారు, వాళ్ళ దగ్గర తీసుకోవడం మంచి పద్ధతి. మీరు బయట ఎక్కడ తీసుకున్న ఆఫ్లైన్లో అయితే మీరు వెళ్ళి అడగడానికైనా అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో ఇది చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఆన్లైన్లో కూడా మంచి సోర్సెస్ అయితే ఉన్నాయి, లైక్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఈవెన్ అమెజాన్లో కూడా రీఫర్బిష్డ్ ఇట్లా అమ్ముతూ ఉంటారు. నా సజెషన్ మీరు తీసుకొని ఫస్ట్ హ్యాండ్ ఫోన్ తీసుకొని సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, వాళ్ళు ఒకవేళ ఫోన్ అమ్మేస్తా అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం మంచిది. నెక్స్ట్ మనకి బాచుపల్లి పోలీసు ఇద్దరిని అయితే పట్టుకున్నారు. ఒకరి పేరు రమేష్, ఇంకో పేరు వచ్చేసరికి గుండప్ప. సో వీళ్ళు ఏం చేస్తారంటే OLXలో పొరపాటున మీరు బైక్ ఫర్ సేల్ అని చెప్పేసి ఫోటోలతో పాటు పెట్టారనుకోండి, మీకు ఫోన్ చేస్తారు, వస్తారు మీ దగ్గరికి, బైక్ మేము టెస్ట్ రైడ్ చేయాలని చెప్పేసి తీసుకొని తర్వాత టెస్ట్ రైడ్ తర్వాత ఇంకటే బైక్ ఇంకా మీ ఇంటికి కూడా రాదు, తీసుకెళ్ళిపోయి ఇట్లా బైక్లు అమ్మేస్తున్నారు వీళ్ళు. ఇట్లా చాలా బైక్స్ అయితే వీళ్ళు అమ్మేశారు. మొత్తానికైతే పోలీసులు వీళ్ళని నిఘా పెట్టి కంప్లైంట్స్ ఇస్తున్నారు కదా, పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు వీళ్ళని. దగ్గర 4 లక్షల వరకు వీళ్ళ దగ్గర నుంచి రికవర్ అయితే చేశారు. ఒకవేళ మీరు బైకులు ఒకవేళ టెస్ట్ రైడ్కి ఇట్లా ఇవ్వాలనుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళండి, వాళ్ళ ఒక్కరికి ఇచ్చి టెస్ట్ రైడ్కి అయితే పంపించకండి ఒకవేళ మీరు OLXలో బైకులు పెడితే. నెక్స్ట్ వచ్చేసరికి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఈయన మెయిన్ ఫోకస్ చేస్తుంది ఇప్పుడు డీపోర్ట్ చేయడం, అంటే అమెరికాలోకి ఎవరైతే చొరబాటుదారులు అంటారు కదా, అంటే ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఇల్లీగల్గా వాళ్ళ కంట్రీలోకి వచ్చి ఉంటారు కదా, సో వాళ్ళందరినీ ఇప్పుడు పంపించేస్తున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ బ్యాచ్లో 205 మందిని అయితే పంపిస్తున్నారు. పంజాబ్ చెందిన వాళ్ళు వీళ్ళందరినీ అయితే పంపిస్తున్నారు. మీ ఫోటో కనిపిస్తుంది, మిలిటరీ విమానంలో పంపిస్తున్నారు వాళ్ళని. అండ్ దగ్గర 18,000 మంది దాకా ఇండియన్స్ అయితే ఉన్నారంట, ఇట్లా ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు అందరినీ పంపిస్తారు. మొత్తం ఓవరాల్గా అన్ని దేశాల నుంచి అమెరికాకి 15 లక్షల మంది దాకా వచ్చారంట. 15 లక్షల మంది ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా వచ్చారు. అందరినీ డొనాల్డ్ ట్రంప్ అయితే వాళ్ళ దేశాలకు అయితే పంపించబోతున్నాడు. ఒకవేళ వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతే హ్యాపీ, లేకపోతే జైల్లో కూడా పెడతా అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి బెంగాల్లో జరిగింది. బెంగాల్లో పేద భార్యాభర్తలు వీళ్ళు, ఒక పాప కూడా ఉంది వీళ్ళకి. సో వీళ్ళకి పూట గడవడం కష్టంగా ఉంటుంది. సో వీళ్ళ భార్య భర్తని అడిగింది, మన పిల్లని బాగా చదివించుకోవాలంటే మన దగ్గర డబ్బులు కావాలి, సో డబ్బులు కావాలంటే నీ కిడ్నీ అమ్మేయమని చెప్పేసి చెప్పింది, సలహా అయితే ఇచ్చింది. సో చాలా రోజుల తర్వాత ఈయన కూడా ఒప్పుకున్నాడు, ఒక కిడ్నీ అమ్మేస్తే మనం పాపను చదివించుకోవచ్చు అని చెప్పేసి పాపం ఒప్పుకున్నాడు. కిడ్నీ అమ్మేశాడు. 10 లక్షల రూపాయలు అయితే ఇచ్చారు. 10 లక్షల రూపాయలు ఇచ్చి భార్యకి అయితే ఇచ్చాడు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని రిలాక్స్ అవ్వు, నువ్వు అసలే అలిసిపోయి ఉన్నావు అని చెప్పేసి పడుకోబెట్టింది. భర్తను పడుకోబెట్టేసి ఆ 10 లక్షల రూపాయలు తీసుకొని పారిపోయింది. తర్వాత ఆయన లేచి చూసిన తర్వాత భార్య లేదు, డబ్బులు లేవు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఈ అమ్మాయిని కోల్కతాలో పట్టుకున్నారు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందంటే, ఈ అమ్మాయికి ఫేస్బుక్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అబ్బాయి పేరు వచ్చేసరికి తెలియదు, నాకు కూడా ఎవరికి తెలియదు. ఈ అబ్బాయి వచ్చేసరికి పెయింటర్, ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. సో ఈ అబ్బాయి కోసం మొత్తం డ్రామా ఆడి పాపం ఆయన కిడ్నీ అమ్మిచ్చేసి 10 లక్షల రూపాయలు తీసుకొని అబ్బాయి దగ్గరికి అయితే వచ్చేసింది. పోలీసులు అయితే ప్రస్తుతానికి అయితే వెళ్ళి పట్టుకున్నారు. ఇది చూసిన తర్వాత ఇలాంటి భార్యలు కూడా ఉంటారా అని చెప్పేసి భయం వేసింది. మామూలు పెళ్లి చేసుకొని భయపడుతున్నారు చాలా మంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్నిక్స్ సెలవు. బాయ్.